గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం రవికల్లో జాయిన్ అయ్యారు రిటైర్డ్ వింగ్ కమాండర్ వల్లూరు శ్యాంప్రసాద్ గారు. మాట్లాడదాం సార్ తో. నమస్కారం సార్. నమస్కారం సార్. శ్యాంప్రసాద్ గారు, అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ యాక్చువల్ గా 2 వారాల పాటు కాల్పుల విరమణకి అంగీకారం తెలిపినప్పటికీ కూడా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి సార్. నిన్న ఇజ్రాయెల్ ఈ 2 వారాల సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత కూడా లెబనాన్ మీద దాడి చేసింది. ఉద్రిక్తతలు కొంత పెరిగినాయి. వెంటనే ఇరాన్ ఏం చేసింది, హర్మూజ్ జలసంధిని మళ్ళీ మూసేసింది. ఇక మాటల తూటాలు అనేవి పేలుతా ఉన్నాయి. అంటే యుద్ధం అసలు కొలిక్కి వస్తుందా రాదా, ఇరాన్ ప్రతిపాదనలకి వీళ్ళు అంగీకారం తెలుపుతారా లేదా, మళ్ళీ ఏమన్నా కథ మొదటికి వచ్చే అవకాశం కనిపిస్తోందా, ఏం జరగబోతుంది, మీ అంచనా ఏంటి సార్? మీరు చాలా క్లుప్తంగా కరెక్ట్ గా చెప్పారు. ఏం జరగబోతుంది అంటే కథ మొదటికి వస్తుంది అనేలాగానే వాళ్ళు ప్రవర్తించే వాళ్ళ ప్రకటనలు అలా ఉన్నాయి. మీరు చెప్పిన క్లుప్తంగా ఉన్నదాన్ని నాకున్న అనుభవంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాధారణంగా అర్థం అవడానికి మన ప్రేక్షకులకి. ఇక్కడ ఏం జరుగుతోందంటే అమెరికా రాష్ట్రపతి వాళ్ళ స్వదేశంలోనే చాలా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఇది ప్రపంచం మీద అనవసరంగా రుద్దిన యుద్ధం. వాళ్ళ పార్లమెంట్ నుంచి సెనెట్ అంటారు, కాంగ్రెస్ అంటారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడుగుతున్నారు. నిన్న 2 వారాలు కాల్పుల విరమణ ప్రకటించింది కూడా ఇజ్రాయెల్ పాటించటం లేదు, ఇరాన్ పాటించటం లేదు. వాళ్ళు ఒక రిపోర్ట్ ప్రకారం 10 నిమిషాలు హెర్మోస్ జలసంధిని ఓపెన్ చేశారని వింటున్నాం. 10 నిమిషాల్లో ఏం సరిపోతుంది సార్? వందల నౌకలు అక్కడ ఆగిపోయినాయి. సో కథ మొదటికి వచ్చే రకంగానే ఇక్కడ ఉన్న పాత్రలన్నీ ప్రయత్నిస్తున్నాయి, అమెరికా కానీ ఇరాన్ కానీ, తెర వెనుక నుంచి చైనా, రష్యా. సో ఇప్పుడు ఏం జరుగుతోంది, వాళ్ళు అనుకున్నది ఏంది, 4 నుంచి 6 వారాలలో యుద్ధం ముగించుకోవాలి అని అమెరికా అధ్యక్షుడు ప్లాన్ చేసుకున్నాడు. వాళ్ళ యుద్ధ లక్ష్యాలు ఏంటి? ఇరాన్ న్యూక్లియర్ వ్యవస్థని ధ్వంసం చేయాలి, ఇరాన్ డిఫెన్స్ సామర్థ్యాన్ని నాశనం చేయాలి, వాళ్ళ సైనిక బలాన్ని నాశనం చేయాలి. ఈ 3 లక్ష్యాలు. ఈ 3 లక్ష్యాలు 38, 39వ రోజు కూడా నెరవేరలేదు. నేను సివిలైజేషన్ని అంతం చేస్తాను, ఒక రాష్ట్రపతి వాడరాని భాష వాడి ప్రవర్తించడం అనేది నిరాశ నిస్పృహలనే సూచిస్తుంది. ఎందుకంటే వాళ్ళు గెలిచినట్టుగా అనుకుంటున్నారు. వాళ్ళు ఒక ప్రకటన చేస్తున్నారు, ఇరాన్ ఒక ప్రకటన చేస్తుంది. 2 దేశాలే కాకుండా మొత్తం ప్రపంచం నష్టపోయింది అనేది సుస్పష్టం. ఈ 2 వారాల సీజ్ ఫైర్ కూడా నిలబడితేనే ప్రపంచానికి మంచిది. కానీ ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేసి దాన్ని కూడా కావటం లేదు. ఇంతవరకు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లో స్పష్టత రాలేదు, అంటే ఎవరు దాన్ని పాటించడం లేదు. కాబట్టి మనం వెయిట్ అండ్ వాచ్ చేయాలని ఉంటుంది. రేపు శుక్రవారం నుంచి పాకిస్తాన్ లో చర్చలు జరగబోతున్నాయి సార్. ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ ప్రధాని కూడా చెప్పాడు, చర్చలు సఫలం కావాలని చెప్పి కోరుకుంటున్నాను కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తే చాలా భయం వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇరాన్ కొన్ని ప్రతిపాదనలు చేసింది. దానికి అసలు ఆ ప్రతిపాదనలు చూస్తే అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేలా లేదు. కానీ వీళ్ళు పెట్టినటువంటి ప్రతిపాదనలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. మరి ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. నిజంగా ఒకవేళ మళ్ళీ కనుక యుద్ధం స్టార్ట్ అయితే ఏంటి సార్ సిచ్యువేషన్? ఇంకా చాలా దారుణంగా ప్రమాణాలు పడిపోయే పరిస్థితి ఉందా? చాలా స్పష్టంగా చెప్పారు మీరు. దీన్ని కొంచెం వివరిస్తాను నేను మీరు చెప్పిన దాన్ని. ఇప్పుడు దీంట్లో ఉన్న పాత్రధారులు అందరూ కూడా మనకు తెర ముందు కనపడే పాత్రధారులు ఒక రకం, తెర వెనక కనపడే పాత్రధారులు ఒక రకం. యుద్ధం త్వరగా ముగించకపోతే ప్రపంచం నష్టపోతోంది. యుద్ధం త్వరగా ముగించాలి, దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనకు తెలిసిందేంటి, పాకిస్తాన్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయని. పాకిస్తాన్ ఈజ్ ఓన్లీ ద ఫేస్ అనమాట. వెనక నుంచి ఎవరు గైడ్ చేస్తున్నారు? రష్యా, చైనా. ఎందుకని? చైనా పూర్తిగా ఇరాన్ ఆయిల్ మీద ఆధారపడి ఉంది. చైనా వాళ్ళకి రాడార్లు, సైనిక పాటవాలు, యుద్ధ సామాగ్రి, యుద్ధ విమానాలు, యు నేమ్ ఇట్ అన్ని సప్లై చేస్తుంది. అమెరికాకి ఏంటి? అమెరికాకి హెర్మోస్ జలసంధి నుంచి ఒక చుక్క నూనె కూడా అవసరం లేదు. అవసరం ఎవరికి? చైనాకి, ఇండియాకి, పాకిస్తాన్కి, గల్ఫ్ దేశాలకి అమ్ముకోవడానికి. సో ఏం జరుగుతోంది ఇక్కడ? అమెరికా ఒక ఇల్లీగల్ వార్ని ప్రపంచం మీద పెట్టి ఇరాన్కి అవి కండిషన్స్ ఇచ్చింది, 10 కండిషన్స్ అని. ఈ 10 కండిషన్స్ వాళ్ళు లాస్ట్ ఇయరే ఒప్పుకున్నారు. విచిత్రం ఏంటంటే 10 కండిషన్స్ లో పాకిస్తాన్ అమెరికాకి పంపిస్తే అమెరికన్ ప్రెసిడెంట్ ఆ కండిషన్స్ తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేయడం విచిత్రం. చూడండి, తన స్టేట్మెంట్ ఇవ్వటం లేదు, ఇంకో స్టేట్మెంట్ కట్ అండ్ పేస్ట్ చేస్తున్నారు. కట్ అండ్ పేస్ట్ లో ఏముంది? ఇరాన్ వాళ్ళు ఇంగ్లీష్ లో ఇచ్చిన 10 లైన్లు, పార్సీ భాషలో ఇచ్చిన 10 లైన్లు తేడా ఉంది.
మీరు అన్నట్టు దాని మీద ఇప్పుడు ఫస్ట్ అది తెలియాలి. ఇజ్రాయెల్ ఏమంటుంది, లెబనాన్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ద డీల్ అంటుంది. ఇరాన్ ఏమంటుంది, లెబనాన్ ఇస్ పార్ట్ ఆఫ్ ద డీల్ అంటుంది. సో ఎవరు తెలుగులో మాట్లాడుతున్నారు, ఎవరు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు అర్థం కాని పరిస్థితి. ఓకే. అంటే సార్ ఇరాన్ పార్సీ భాషలో కొన్ని పెడితే వాటిని మార్చేసి ట్రంప్ దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు, అంతేనా? అట్లాగే అంతే జరుగుతుంది కదా, పాకిస్తాన్కి ఇట్లాంటి పనులు చేయడం బాగా వచ్చు కదా. ఇప్పుడు ఒకళ్ళు మోసం చేసుకోవడమే కదా, ఇంకా యుద్ధం ఎక్కడ అవుతుంది? కరెక్ట్ గా చెప్పారు. ఎలా మోసం జరుగుతోందంటే, చైనాకి ఇరాన్ ఆయిల్ అవసరం, అమెరికాకి అవసరం లేదు. మనం అందరితో దౌత్యంగా, అంతకుముందు నాన్ ఎలిమెంట్ కాకుండా ఇప్పుడు మనం ఈక్వి డిస్టెన్స్ కాకుండా ఈక్వి క్లోజ్నెస్ లో ఉన్నాం కాబట్టి మనకందరూ డోర్ డెలివరీ ఆయిల్ చేస్తున్నారు. అమెరికా కూడా మనకిస్తుంది, రష్యా కూడా మనకిస్తుంది, ఇరాన్ కూడా మనకిస్తుంది. పాకిస్తాన్ పరిస్థితి అలా కాదు. పాకిస్తాన్ కి సౌదీ అరేబియాకి డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది. సో వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది. చైనాకి ఇరాన్ ఆయిల్ ఎంత త్వరగా వస్తే అంత త్వరగా, లేకపోతే వాళ్ళ ఎకానమీ కూలిపోతుంది. అమెరికా ఏం చేస్తుంది, నేను ఈ న్యూక్లియర్ వెపన్స్ పట్టుకుంటాను అనింది. మరి 10 ఏళ్ల నుంచి తమరు ఏం చేస్తున్నారు? లాస్ట్ ఇయర్ వార్ ఏమైంది, ఈ సంవత్సరం వార్ ఏమైంది? వాళ్ళ పార్లమెంట్ నే వాళ్ళు $200 బిలియన్ అడిగారు. అంటే ఏంది, లక్షల కోట్లండి. ఒక రోజు యుద్ధం చేస్తే 1,00,000 కోట్ల వరకు, 50,000 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ప్రపంచం నష్టపోతుందా లేదా? ఇది మూర్ఖత్వం కాదా? కాబట్టి వాళ్ళు సీజ్ ఫైర్ కండిషన్స్ మీదే అగ్రిమెంట్ లేనప్పుడు మనం ఉత్కంఠతో ఎదురు చూడాల్సిన పరిస్థితి అయింది. అమెరికా ఈజ్ టేకింగ్ ది వరల్డ్ యాజ్ ఎ హోస్టేజ్. సరే, ఇప్పుడు కొన్ని ఆ 10 ప్రతిపాదనలో ఇంపార్టెంట్, యురేనియం ఇక మేము శుద్ధి చేయము, అణు కార్యక్రమాలను చేయము, శుద్ధి చేసినటువంటి ఆ యురేనియం ఏదైతే ఉందో దాన్ని మాకు అప్పగించాలో, లేదంటే అంతర్జాతీయ అణు నియంత్రణ సంస్థ ఏదైతే ఉందో దానికి అప్పగించాలని చెప్పి ఒక ప్రతిపాదన ఉంది. కానీ దానికి ఒప్పుకోవట్లేదు కదా, ఇరాన్ దానికి ఒప్పుకోవట్లా. మరి ఇంకా ఈ ఒప్పందం ఎప్పుడు కొలిక్కి వస్తుంది అంటారు? చూడండి, విచిత్ర పరిస్థితి. ఈ ఒప్పందం కొలిక్కి రావాలి అంటే ముందు ఆ న్యూక్లియర్ 60% ఎన్రిచ్డ్ యురేనియం ఎక్కడుందో తెలియాలి. అమెరికా ఏమంటుంది, దాన్ని భూస్థాపితం చేసేసాము, 500 కేజీల ఎన్రిచ్డ్ యురేనియం 10-15 బాంబులకి పనికొచ్చేంత ముడి సరుకుని మేము ధ్వంసం చేసాం, ధ్వంసం చేయడానికి సముద్రం భూగర్భంలోంచి బయటకు రానికుండా చేశాము అని అమెరికా అంటుంది. మరి అంటే 38 రోజులు ఎందుకు యుద్ధం చేసినట్టు? 900 సాటీలు విమానాలు, ఒకసారి విమానం లేచి దిగితే దాన్ని 900 సాటీ అంటారు. 900 సాటీలు మొదటి 12 గంటల్లోనే చేశారు కదా, ఫిబ్రవరి 28న. నిన్న డిఫెన్స్ సెక్రటరీ, వాళ్ళు డిఫెన్స్ సెక్రటరీ, రక్షణ మంత్రి అండ్ రక్షణ కార్యదర్శి అంటారు కదా, హెక్సెత్, ఆయన పేరు మార్చేసి ఏం పెట్టుకున్నారు తెలుసా? యుద్ధ కార్యదర్శి అని పెట్టుకున్నాడు. యుద్ధ కార్యదర్శి ఏంది, రక్షణ కార్యదర్శి కాదు. సో ఆయన పనే యుద్ధం చేయడం. ఆయన ఏమన్నాడు, 10,000 సార్లు విమానాలు ఎగిరి కిందకి దిగాయి అన్నారు. 10,000 సార్లు ఎగిరి తిన్నప్పుడు యురేనియం కనపడలేదా మీకు? న్యూక్లియర్ ఆయుధాలు కనపడలేదా? ఇరాన్ ఏమంటుంది, నా దగ్గర లేవు మహాప్రభు అంటుంది. వీళ్ళేమంటారు, ధ్వంసం చేసేసాము అంటారు. మళ్ళీ ఆ 10లో ఈ పాయింట్ ఒకటి ఉంది, శుద్ధి చేయకూడదు అని. ఏంది ఇది, విచిత్రం కాకపోతే? సో నోబడీ స్పీకింగ్ ద ట్రూత్. గేమ్ ఏం జరుగుతోంది అంటే, చైనా ప్రాబల్యాన్ని తగ్గించాలి, ఇరాన్ ప్రాబల్యాన్ని తగ్గించాలి, ఇరాన్ ని బ్లాక్మెయిల్ చేసి ఆయిల్ ప్రపంచంలో పెద్దన్నగా తను ఉండాలి అన్న అమెరికా ప్రయత్నాన్ని అన్ని దేశాలు గ్రహించాయి. అందుకని అన్ని దేశాలు కూడా చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాయి. ఇరాన్ ఎంతో నష్టపోయింది, వాళ్ళు మళ్ళీ కోలుకోవడానికి 50-60 ఏళ్ళు పడతాయి. వాళ్ళు ఇలా ప్రవర్తించడంలో అస్సలు ఆశ్చర్యమే లేదు. ఒక ఇండిపెండెంట్ దేశంగా అలా ఉండాలి కూడా. సరే, ఇప్పుడు హర్మూజ్ జలసంధి మళ్ళీ మూతపడింది. సరే, ఈ 2 వారాల పాటైనా ఏమన్నా ఓపెన్ చేస్తారా అనుకుంటే ఇజ్రాయెల్ చేసిన పనికి మళ్ళీ మూతపడింది కదా సార్. మళ్ళీ దీన్ని తెరిపించడానికి ఇంకెన్ని ప్రయత్నాలు చేయాలి? ఇప్పటికే చమురు కట్టకట్ట కనిపిస్తోంది, చాలా దేశాల మీద ఈ ప్రభావం పడి ఇబ్బంది కనిపిస్తోంది. ఎట్లా అంటారు? హర్మూజ్ గురించి ఏం చెప్తారు? హర్మూజ్ జలసంధి నిన్న ప్రకటన వెలువడగానే బ్రెంట్ క్రూడ్ అంటారు కదా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ పర్ బ్యారెల్ $10 టక్కన పడిపోయింది ఒక ప్రకటన వల్లే. మీరు ఊహించండి ప్రపంచానికి ఎంత బెనిఫిట్ అవుతుందో. ఒక యుద్ధం వల్ల రోజుకి లక్షల కోట్లు, వేల కోట్లు ఖర్చు అయిపోతుంటే సామాన్య ప్రజానికి, మీ జేబులోంచి నా జేబులోంచి కూడా 3,000 రూపాయలు పోయినట్టే లెక్క. మీరు అసందర్భం కాదనుకుంటే ఒక మాట చెప్తాను. మా ఊర్లో 4 ఇడ్లీలు పెట్టేవాడు ప్లేటు, ఇప్పుడు 3 ఇడ్లీలు అయిపోయింది. 4 వడలు 3 వడలు అయిపోయింది. సో మీ మీద నా మీద భారం పడుతోంది, కానీ అమెరికా మీద పట్టంలా. అమెరికా మీద పడాలి అంటే అమెరికా భూభాగంలో యుద్ధం జరిగితే తప్ప వాళ్ళకి బుద్ధి రాదు. వాళ్ళేంది, ప్రపంచంలో నంబర్ 1 ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఆయిల్, ఇప్పుడు వెనిజువేలాని కూడా కలిపేసుకున్నారు. నంబర్ 2 సౌదీ అరేబియా, రష్యా, వాళ్ళిద్దరికన్నా ఎక్కువగా అమెరికా దగ్గర ఉన్నాయి. నష్టపోయేది ఎవరు? యూరోపియన్ కంట్రీస్. యూరోపియన్ కంట్రీస్ కి 40% హర్మూజ్ జలసంధి నుంచి పోవాలి.
90% ప్రొడక్షన్ ఇరాన్ది హెర్మూజ్ జలసంధి నుంచి పోవాలి, 15% మనకి రావాలి, 40% చైనాకి రావాలి. సో అమెరికా చేస్తున్న ఈ బ్యాడ్ గేమ్ ఉంది చూసా, పెద్దన్న వ్యవహారం అన్ని దేశాలకు అర్థమైంది. సో అన్ని దేశాలు కలిసి ఏం చేస్తున్నాయి, ఫస్ట్ కండిషన్ హర్మూజ్ జలసంధిని తెరిచేయండి, తర్వాత మీరు కొట్టుకు చావండి అని అన్ని దేశాలు గట్టిగా నిలబడ్డాయి. ఈ రోజు రేపట్లో అది శుభవార్త తెలుస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇంకో ముఖ్యమైన విషయం సార్, ఇప్పుడు ముస్తఫా ఖమేని ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి సుప్రీం లీడరు ఆయన చెప్తా ఉన్నాడు, ఒకవేళ తోక జాడిస్తే ఈ 2 వారాల్లో మేము ట్రిగ్గర్ మీద ఫింగర్స్ ట్రిగ్గర్ మీద పెట్టి రెడీగా ఉన్నాము, మేము ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తా ఉన్నాడు. మరోవైపు అమెరికా కూడా అదే ప్రకటన చేస్తుంది, మా బలగాలు ఎక్కడికక్కడ కాపు కాసి ఉన్నాయి, మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. అంటే జేడీ వ్యాన్స్ కూడా ఒక కామెంట్ చేశాడు సార్. ఆయన ఏమంటాడు, మీరు ఇరాన్ పెట్టినటువంటి ఈ ప్రతిపాదనలన్నీ కూడా చాట్ జీపీటీ ద్వారా మీరు చేశారు తప్ప అందులో ఎక్కడా కూడా నిజాయితీ లేదని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే ఇంకా యుద్ధాన్ని ఎగదోసే విధంగా వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి కానీ చల్లబరచాలి, శాంతి కోణంలో ఉండాలని చెప్పి ఎవరు ఆలోచించిన పరిస్థితి కనపట్ల. చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు. ఎందుకంటే అమెరికాకి ఈ యుద్ధంలో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దేశంలో $4 క్రూడ్ ఫ్యూల్ గ్యాస్ అంటారు వాళ్ళు, గ్యాస్లిన్ ప్రైసెస్ పెరిగిపోయినాయి. రేపు మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి, మధ్యంతర ఎన్నికల్లో ఆయనకు బాగా చెప్పుదెబ్బలు పడేటట్టున్నాయి. అమెరికన్ ప్రజలు, అమెరికన్ సెనెట్, అమెరికన్ కాంగ్రెస్, డెమోక్రాట్స్ కూడా ఒప్పుకోవటం లేదు. ప్రపంచం మీద అనవసరంగా రుద్దిన యుద్ధము, తెరిచి ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేసి మళ్ళీ తెరవడం ఏంటి? నిద్రపోయేవాడిని నిద్ర లేపుతాం కానీ నిద్ర నటించేవాడిని ఎట్లా లేపుతాం? తెరిచి ఉన్న హర్మూజ్ జలసంధిని మీరు మూసేసి ఇప్పుడు మళ్ళీ తెరవని దాని మీద గొడవ. ఇరాన్ మీద అన్ని అటాకులు చేశారు, 10,000 సార్లు విమానాలతో దాడి చేశారు. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, డిఫెన్స్ ఇండస్ట్రీ ఉంది, ప్రపంచం మొత్తం ఆయుధాలు అమ్ముతారు కాబట్టి మీకు జరిగిపోతుంది. మిగతా ప్రపంచం అంతా అల్లకల్లం అయిపోతుంది కదా. ఆ విషయం అమెరికాకు కూడా తెలుసు. రాను రాను అమెరికా ఏకాకి అవ్వడం తప్పితే దీనివల్ల ఏ ప్రయోజనం లేదు. ప్రపంచం మొత్తం కలిసి ఈ రోజు కాకపోయినా 10 రోజుల తర్వాత అయినా ప్రపంచం మొత్తం అమెరికాకి వ్యతిరేకంగా అయ్యి హర్మూజ్ జలసంధిని తెరిపిస్తారు. హర్మూజ్ జలసంధికి ఇరాన్కి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, నౌకకి 1 బిలియన్ 2 బిలియన్ అని. ఇది జరగబోతుంది తథ్యం. సార్ ఇప్పుడు అమెరికాలో చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలు జరుగుతున్నాయి. అమెరికా పౌరులే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మరోవైపు అమెరికా మీద డొనాల్డ్ ట్రంప్ మీద అభిశంసన తీర్మానం కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో డెమోక్రాట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది సార్. నిజంగా ఆ పరిస్థితి ఉందా? ట్రంప్ ని పదవి విచ్యుతుడిని చేసేటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ అమెరికాలో ఉందంటారా? డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే అమెరికాని అల్లకల్లోలం చేసే నిర్ణయాలు చేస్తున్నారు. ఆయన ప్లాన్ ఏంటి? ఆయన ఏ వాగ్దానంతో పదవిలోకి వచ్చాడు? మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఆయన ఫస్ట్ టర్మ్ లో కూడా అదే చెప్పాడు, సెకండ్ టర్మ్ లో. అంటే ఏంటి, మిగతా రాష్ట్రపతులు అమెరికా గ్రేట్ అనలేదా? అమెరికా ఫస్ట్ అనలేదా? అన్నారు. కానీ ఈయనేంటి, ఈజ్ బేసికలీ ఏ బిజినెస్ మ్యాన్. పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉంది. సో వ్యాపారంలో బాగా దిట్ట ఈయన. హీ నోస్ వార్ ఈజ్ ఎ కాస్ట్లీ బిజినెస్. కాస్ట్లీ బిజినెస్ అంటే ఏంటి? మీరు ఎక్కడ యుద్ధాలు చేస్తే మీకు అంత బెనిఫిట్ దొరుకుతుంది. తన అల్లుడికి కానీ, తన కొడుకు కానీ, డిఫెన్స్ కంపెనీస్కి కానీ, కాంట్రాక్ట్స్ కానీ. ఇప్పుడు ఇరాన్ని ధ్వంసం చేసేస్తే, గల్ఫ్ దేశాల్లో ఉన్న బేస్లన్నీ ధ్వంసం చేసేస్తే వాళ్ళు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి కదా. రీకన్స్ట్రక్ట్ చేయాలంటే కాంట్రాక్ట్స్ ఎవరికి దొరుకుతాయి? అమెరికాకే దొరుకుతాయి. దానివల్ల బెనిఫిట్ అయింది అమెరికా. నష్టపోయింది ఎవరు? ఇరాన్ నష్టపోయాయి, గల్ఫ్ దేశాలు నష్టపోయి, మనం నష్టపోయాం. అమెరికాలో, ఫిలిప్పీన్స్ లో, పాకిస్తాన్ లో 30% రేట్లు పెరిగాయి. మనం తట్టుకొని నిలబడుతున్నాం కదా. మన ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. ఇది అతిపెద్ద దేశం, ప్రపంచంలో ఉన్న దేశం ఎందుకు నిర్వహించలేకపోతుంది? రేపు ట్రంప్ ని కూడా తీసేస్తే పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి అటు తయారైంది. ఎందుకంటే అమెరికన్ ప్రజలు అంత వ్యతిరేకత ఆయన కూడగట్టుకున్నాడు. ఓకే, ఇంకొక ముఖ్యమైన విషయం సార్, ఇంతకుముందు వచ్చిన లేటెస్ట్ అప్డేట్, ఇజ్రాయెల్ రాయబారి ఒక కామెంట్ చేశారు సార్. పాకిస్తాన్ మీద మాకు నమ్మకం లేదు అన్నాడు. ఇజ్రాయెల్ రాయబారి ఈ కామెంట్ చేసింది. అంటే ఈ కామెంట్ ని ఎట్లా చూడాలి? ఒకవైపు ఏమో నేనే ఈ యుద్ధాన్ని ఆపేశానని చెప్పి పాకిస్తాన్ జబ్బులు తెరుచుకుంటోంది, అమెరికా అధ్యక్షుడు ఓకే చెప్పిన తర్వాతే పాకిస్తాన్ ప్రధాని పోస్ట్ పెట్టాడంట. చూడండి, మీరు ఎంత కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంత విచిత్రమైన పరిస్థితి చూడండి. దీన్ని ఎలాబరేట్ చేస్తాను, మీరు నన్ను పర్మిషన్ ఇస్తే. పాకిస్తాన్ ఒక ఓన్లీ ఫ్రంట్ మాత్రమే, అది బయ్యర్ సెల్లర్ అగ్రిమెంటే. వాళ్ళకి సౌదీ అరేబియాకి ఒక అగ్రిమెంట్ ఉంది. మీ దేశం మీద డా జరిగితే మా మీద జరిగినట్టు మా మీద జరిగింది. సో సౌదీ అరేబియా ఫోర్స్ చేస్తుంది డూ సంథింగ్ అని. ప్లస్ పాకిస్తాను యుఏఈ దగ్గర అప్పు తీసుకోండి, సౌదీ అరేబియా దగ్గర అప్పు తీసుకోండి. సో వాళ్ళు ఏం చేయాలి? అమెరికా ఏది చెప్తే వాడు తందానా తానా చేయాలి, చైనా ఏది చెప్తే తందానా తానా చేయాలి.
సో పాకిస్తాన్ని అడ్డం పెట్టుకొని, ఎందుకంటే ఇరాన్కి పాకిస్తాన్కి భూభాగం షేరింగ్ ఉంది కదా, సో ఈజీగా ఎవరన్నా బయటికి రావాలంటే బాంబులేసి, ఇజ్రాయెల్ బాంబులేసినా చచ్చిపోతారు. ఎవరు అంబాసిడర్స్ వాళ్ళు ఎవరు బయటికి రావడానికి వీలేదు. సో రోడ్డు మార్గంలో వచ్చి, అందుకని పాకిస్తాన్ అక్కడ పెట్టుకుని, అదో పెద్ద గొప్ప దేశం అని కాదు, వాళ్ళ దేశం కాపాడుకోవడం చేత కాదు. సో ఫీల్డ్ మార్షల్ మునీర్ అని, ఆయన ఫీల్డ్ మార్షల్ ప్రధానమంత్రి షరీఫ్ అని, వాళ్ళ దేశంలో రేట్లు పెరిగిపోయి, కాస్ట్ ఎక్కువైపోయి, సామాన్య ప్రజలు గంగోర పడుతుంటే తమరు మీడియేషన్ చేస్తున్నారు. ఏం మీడియేషన్ చేశారు? పార్సీలో ఉన్నది ఇంగ్లీష్లో లేదు, ఇంగ్లీష్లో ఉన్నది పార్సీలో లేదు. డొనాల్డ్ ట్రంప్ చదువుతున్నది ముస్తఫా దగ్గర లేదు, ముస్తఫా చదువుతున్నది ఐఆర్జీసీ దగ్గర లేదు. ఇవన్నీ ఇజ్రాయెల్ కి స్పష్టంగా తెలుసు. వీళ్ళు గేమ్ ఆడుతున్నారు, దే ఆర్ జస్ట్ మేకింగ్ ఏ డిలే గేమ్. సో ఇజ్రాయెల్ ఏమంది, నేను చిన్న దేశం, నన్ను నేను కాపాడుకోవాలి, 50 లక్షల జనాభా కన్నా ఎక్కువ లేదు, కాబట్టి నేను మొత్తం చుట్టూ ఉన్న టెర్రరిస్ట్ ప్రదేశాలందరినీ నేను అటాక్ చేస్తాను, లెబనాన్ అటాక్ చేస్తాను. లెబనాన్ అటాక్ చేస్తే ఏమవుతుంది, అక్కడ ఒక అల్ మదాబ్ ఉంది, దాన్ని కంట్రోల్ చేయాలని ఇరాన్ ప్లాన్. సో వీళ్ళందరూ కలిసి అమెరికాకి సపోర్ట్ చేస్తున్నారు అన్న ఒక నమ్మకం ఏర్పడిపోయింది ప్రపంచానికి. సో అందుకే ఎదురు తిరుగుతుంది. ఇజ్రాయెల్ అమెరికా పూర్తిగా ఏకాకైపోయినాయి. ఓకే సార్, ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధంతో ఇరాన్ మీరు అన్నట్టుగా తీవ్రంగా నష్టపోయింది సార్. చాలా మంది వేలాదిగా జనం కూడా చనిపోయారు, వాళ్ళ సుప్రీం లీడర్ చనిపోయాడు, తర్వాత లక్షల కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగింది. సో మాకు నష్టపరిహారం కావాలని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి ప్రతిపాదనలో ఉంది. తర్వాత హర్ముజ్ జలసంధి ద్వారా ప్రతి నౌక ద్వారా మేము టోల్ కలెక్ట్ చేస్తామని చెప్పి ఒక ప్రతిపాదన చేశారు. దీనికి యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా ప్రజెంట్? యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉందా? అమెరికా ఏం చేయగలదు చెప్పండి? 38 రోజుల నుంచి మీకు న్యూక్లియర్ ఎన్రిచ్డ్ యురేనియం కనపట్టం లేదు, మీరు కర్జాయ్ ల్యాండ్ మీద అటాక్ చేయలేరు, 10,000 సార్లు విమానాలు తిప్పారు, $200 బిలియన్ మీరు ఖర్చు పెట్టుంటే $100 బిలియన్ ఆల్రెడీ ఖర్చు అయిపోయి ఉంటుంది. మీరు హర్ముజ్ జలసంధిని మీరు నౌకలు పెట్టి తెరిపించగలరా? సూయిజ్ కెనాల్ లాంటి పరిస్థితి రాదని గ్యారంటీ ఉందా? డెఫినెట్ గా అవుతుంది. ఇరాన్ కి డెఫినెట్ గా టోల్స్ ఇవ్వాల్సిందే. దే విల్ డెఫినెట్లీ చార్జ్ టోల్ రేట్స్ అనమాట. ఎందుకంటే అక్కడ నిలబడే వాళ్ళు ఎవరు లేరు. రేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఇరాన్ ఉంది, ఖతార్ ఉంది, ఇంకెవరు లేరు అక్కడ. సో మీరు బూట్స్ ఆన్ గ్రౌండ్ ఎవరిని పెడతారు? అమెరికన్ సోల్జర్స్ పోయి అక్కడ నిలబడే పరిస్థితి ఉందా? కాల్చిపారేస్తున్నారు వాళ్ళని. ఇరాన్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి కదా సార్. యుఏఈ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, అక్కడ ఇరాన్ టోల్ వసూలు చేస్తే కనుక మేము తీవ్రంగా నష్టపోతాం, మాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, ఇక మేము ఇరాన్ చెప్పు చేతుల్లో బతకాల్సిన పరిస్థితి ఉంటుంది, దీనికి ఏమాత్రం ఒప్పుకోవద్దు అని చెప్పి ఈ గల్ఫ్ కంట్రీస్ అమెరికా మీద ఒత్తిడి చేస్తా ఉన్నాయి కదా. అవును, ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ ని పెట్రో డాలర్ సిస్టమ్ లో అమెరికా వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకుంది 1970లో. సైన్యం అమెరికాది, దేశం వీళ్ళ దేశాలది, ఆయిల్ వీళ్ళది, అమ్మేది డాలర్లలో. అమెరికా గుత్తాధిపత్యానికి ఇరాన్ గట్టిగా నిలబడింది. ఇప్పటి నుంచి కాదు, 47 ఏళ్ల నుంచి నిలబడి ఉన్నది. సో మేము మా ఆయిల్ మేము అమ్ముకుంటాం, మా దేశంలో మేము ఫ్రీగా ఉంటాం. అది అతిపెద్ద సివిలైజేషన్, 2000 సంవత్సరాల పురాతన సివిలైజేషన్ అది. దాన్ని అమెరికా ఏం చేసింది? నేనైతే ఇప్పుడు అమెరికాలో యుద్ధం జరిగితే కానీ వాళ్ళకి ఆయిల్ గొడవ తెలియటం లేదు. ఎక్కడో ఇరాన్ లో జరిగితేనే వాళ్ళకి $4 రేట్ పెరిగితే, రేపు మీరు ఊహించండి అమెరికా భూభాగంలో యుద్ధం జరిగితే నష్టపోతున్నది ఎవరు? యూరోపియన్ కంట్రీస్, వెస్ట్ ఏషియా నష్టపోతుంది. ఇరాన్ ఆయిల్ అమ్ముకోకపోతే వాళ్ళు బతకలేరు, గల్ఫ్ కంట్రీస్ ఆయిల్ అమ్ముకోకపోతే వాళ్ళు గల్ఫ్ లేరు. చూడండి ఎంత క్రూరమైన క్రీడ ఆడుతోందో. ఫైనల్ గా ఈ యుద్ధం కొనసాగే పరిస్థితులే కనిపిస్తున్నాయని ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది విశ్లేషిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒకరోజు ఈ విరమణ జరిగి ఒకరోజు అయిందో లేదో ఇంకా యుద్ధం ఎగదోసే విధంగా ప్రకటనలే వస్తా ఉన్నాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఇంకొక ముఖ్యమైన విషయం సార్, డొనాల్డ్ ట్రంప్ ఈ 2 వారాల గడువు కూడా యుద్ధం ఇరాన్ భూతలం మీదకి సైనికుల్ని పంపించి యుద్ధం చేయించే ఆలోచనలో ఉన్నాడు. అక్కడ కీలకమైనటువంటి ఖర్గో, ఖెష్ము ఈ 2 ద్వీపాలని స్వాధీనం చేసుకునే ఆలోచనతో ట్రంప్ ఉన్నాడు. డైరెక్ట్ అక్కడ భూమి మీదకి సైనికులు పంపించడానికి కొంత టైం కావాలి కాబట్టి, వాళ్ళ సైనికులు కొంత సాయుధంగా తయారు కావాలి కాబట్టి ఈ టైం తీసుకున్నాడు అని ఒక చర్చ వినిపిస్తుంది. కరెక్ట్ అనాలిసిస్. ఎందుకంటే ఒక దేశ రాష్ట్రపతిగా ఆయన తన చరిత్రలో నిలిచిపోవాలని పని చేయాలనుకుంటున్నాడు. కానీ సమస్య ఏంటంటే వాళ్ళ సైనిక అధికారులే ఆయన ప్లాన్ ఒప్పుకోవటం లేదు. 10 మంది సైనిక అధికారులని, ఒక ఆర్మీ చీఫ్ ని తీసేశారు. వాళ్ళ ఫోర్స్ఫుల్లీ రిటైర్డ్ అయింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకేముంది, సైనికులు దేనికి ఉండేది? యుద్ధం చేయడానికి కదా సార్. ఏ దేశ సైనికుడైనా ఆర్డర్ వస్తే యుద్ధానికి పోతాడు. నేను బతికుంటానా చనిపోతానా ఊహించడు. కాబట్టి ఆర్డర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిపోతారు. సమస్య ఏంటంటే యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ప్రాణాలతో తిరిగి వస్తారా లేదా అని. ఆ బాధ్యత ఎవరిది? దేశాధ్యక్షుడిగా ఆయనది.
ఆయన మిగతా వాళ్ళ మాట వింటే కదా. సెనెట్ మాట వింటం లేదు, వైస్ ప్రెసిడెంట్ మాట వింటం లేదు, ఆర్మీ చీఫ్ మాట వింటం లేదు. వీళ్ళిద్దరే, ఒకరు సెక్రటరీ ఆఫ్ వారు, ఒక ప్రెసిడెంట్. ఈ ఇంత అతిపెద్ద మూర్ఖత్వాన్ని ప్రపంచం మొత్తం గ్రహించింది. అందుకనే వీలైనంత మన భారతదేశం లాంటి చాలా దేశాలు కూడా దిస్ ఈజ్ నాట్ అన్ వార్, కూర్చొని సాల్వ్ చేసుకోండి, యునైటెడ్ నేషన్స్ ఇన్వాల్వ్ చేయండి, ఇరాన్కి నష్టపరిహారం ఇవ్వండి, వెస్ట్ ఏషియాని ఎలా ఉందో అలా తీసుకెళ్ళండి. ప్రతి దేశం కూడా కోవిడ్ టైంలో 20% నష్టపోతే ఇప్పుడు దాదాపు 50% అప్పుల్లో కూరుకుపోయారు. మీరు ఊహించండి, మనకు 100 రూపాయల జీతం అయితే 200 రూపాయల ఖర్చులు అయితే మనం ఏం చేయగలం? కష్టం కదా. అవును, నెక్స్ట్ ఏం జరగబోతున్నది, ఎందుకంటే పరిస్థితులు రకంగా కనిపిస్తా ఉన్నాయి. మళ్ళీ ఎక్కడ యుద్ధం స్టార్ట్ అవుతుందా అన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే చూద్దాం ఏం జరగబోతుందో. లేటెస్ట్ అప్డేట్స్ మీద మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.